మీ అమ్మని ఈ 4 మాటలు పొర్రపాటున కూడా అనకండి. మహాపాపం తగులుతుంది. అవేంటో చెప్పనా? నంబర్ 1 "నువ్వు నా కోసం ఏం చేశావు?" అని అంటుంటారు. ఏం చేయాలండి? డెలివరీ టైమ్‌లో తన ప్రాణం అటు ఇటుగా అవుతుందని తెలిసినా మీకు నవమాసాలు మోసి జన్మనిస్తుంది చూసారా? ఆ ఒక్క అర్హత చాలండి. మీరు జీవితాంతం తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవటానికి. నంబర్ 2 "నీకేం తెలీదు ఊరుకోమ్మా" అని అంటూ ఉంటారే. ఎవరి దగ్గరైతే నడవటం, తినటం, మాట్లాడటం నేర్చుకున్నారో తనని పట్టుకొని నీకేం తెలీదు అంటుంటే సూర్యుడిని ప్రకాశించడం రాదు అన్నట్లేనండి. మేబీ ఇప్పుడున్న రోజుల్లో ఈ జనరేషన్ బట్టి ఎప్పుడు ఏలి మాట్లాడాలో, ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. కానీ నీకేం కావాలో, నువ్వెలా బిహేవ్ చేస్తావో, నిన్ను అర్థం చేసుకునేది మాత్రం తల్లి ఒక్కటే. ఆ మాటను మర్చిపోకండి. ఇక నంబర్ 3 నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటావు, అడ్డుపడుతూనే ఉంటావు అని చిరాకు పడుతూ ఉంటారే. తను మిమ్మల్ని టార్గెట్ చేసి అనాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. మీరెక్కడ దారి తప్పుతారో, ఎక్కడ మీరు ఇబ్బంది పడిపోతారో, ఎక్కడ ఈ సమాజంలో మోసపడతారో అని తను ఆరాటపడుతూ ఉంటుందంతే. ఇక నంబర్ 4 నువ్వు నా విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకు అని తనే వార్నింగ్ ఇస్తున్నారా మీరు? మీరు తీసుకునేటటువంటి ప్రతి ఒక్క శ్వాసలో తన పేరు రాసిపెట్టి ఉంటుంది తెలుసా? ఆ అమ్మకి మీరే ప్రపంచం అండి. అలాంటి తల్లిని పట్టుకొని అలాంటి మాటలు అనొచ్చా? అమ్మ దూరం అయితే కానీ ఆ వాల్యూ తెలుస్తుందండి. ఎంతోమంది సమాధుల దగ్గరికి వెళ్లి అమ్మను చూసుకుంటూ ఉంటారు చూసారా? వాళ్ళని అడగండి అమ్మ విలువేంటో. ఈ ప్రపంచంలో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమించేటటువంటి ఏకైక వ్యక్తి తల్లి మాత్రమేనండి. మిగతా అందరూ కూడా ఏదో ఒక స్వార్థంతోనే మీ దగ్గరకొస్తూ ఉంటారు. అలాంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను మన మీద చూపించే తల్లిని ఈ 4 మాటలు అనటం మహాపాపమండి. నిజంగా మీ అమ్మగారంటే కూడా మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్‌లో మీ అమ్మ పేరు తెలియజేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి.